బహుజనుల వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని సిద్దిపేట గీత పారిశ్రామిక సంఘం అధ్యక్షులు ప్రకాష్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లాలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలు వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ఆయన పాపన్న గౌడ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి భవిష్యత్ తరాలకు ఆయన పోరాటం గురించి తెలియాలి అన్నారు. సర్దార్ పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ప్రతి ఏటా నిర్వహించాలని అవసరం ఉందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పాపన్న గౌడ్ జయంతి వర్ధంతి వేడుకలు అధికారికంగా నిర్వహించిందని గుర్తు చేశారు. అని చెప్పి సిద్దిపేట జిల్లా గౌడ సంఘం అంతా కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి గాను గౌడ సంఘంలో ఉండే నాయకులు, సంఘ సభ్యులు అందరూ కూడా ప్రతి కుటుంబం నుండి ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలి. నిజంగా కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏదైతే ఆశయాల కోసం తాను ఒక సైన్యాన్ని నిర్మించి ఈ బడుగు బలహీన వర్గాల కోసం బహుజన సమాజాన్ని నిర్మించాలని పోరాటం చేసినాడో ఆ పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని అదే విధంగా సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. అదే విధంగా సభ నిర్వహిస్తా ఉన్నాం. అందరూ కూడా గౌడ అన్న ప్రతి గౌడ సోదరుడు 18 తారీఖు జరిగే ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ తన బాధ్యత అనుకొని అందరూ కూడా విధిగా ఇది నాది, నా సంఘము, నేను అనే విధంగా ప్రతి ఒక్కరు ఒక్కరికి చెప్పి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని దీన్ని బ్రహ్మాండంగా విజయవంతం చేయాలని చెప్పి ఇది మనది అనే సిద్దిపేట జిల్లాలో బ్రహ్మాండంగా నిర్వహించాలని చెప్పి సిద్దిపేట జిల్లా గౌడ సంఘం అంతా కూడా నిర్ణయించడం జరిగింది. దీనికి గాను గౌడ సంఘంలో ఉండే నాయకులు, సంఘ సభ్యులు అందరూ కూడా ప్రతి కుటుంబం నుండి ఈ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలి. నిజంగా కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడు ఏదైతే ఆశయాల కోసం తాను ఒక సైన్యాన్ని నిర్మించి ఈ బడుగు బలహీన వర్గాల కోసం బహుజన సమాజాన్ని నిర్మించాలని పోరాటం చేసినాడో ఆ పోరాట స్ఫూర్తిని పుణికిపుచ్చుకొని అదే విధంగా సిద్దిపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ తీయడం జరుగుతూ ఉంది. అదే విధంగా సభ నిర్వహిస్తా ఉన్నాం. అందరూ కూడా గౌడ అన్న ప్రతి గౌడ సోదరుడు 18 తారీఖు జరిగే ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరూ తన బాధ్యత అనుకొని అందరూ కూడా విధిగా ఇది నాది, నా సంఘము, నేను అనే విధంగా ప్రతి ఒక్కరు ఒక్కరికి చెప్పి అందరూ కూడా ఈ కార్యక్రమం